అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఎయిర్ థాట్స్. ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మాన్స్టర్ పార్ట్ 51. ఏ తప్పు చేయని నువ్వు నేను మాత్రం ఏడుస్తూ కూర్చోవాలా అన్నాడు ఆమె పీకని గట్టిగా నొక్కుతూ. ఆమె గిలగిలా కొట్టుకుంటుంటే శ్రీజ చూడలేక కళ్ళు కిందకి దించేసింది. లుక్ ఎట్ హర్ అంటూ అరిచాడు గట్టిగా. ఇక దెబ్బకు కళ్ళు పైకెత్తి ఆమెను చూసింది. ఊపిరి సలపక ఉక్కిరి బిక్కిరి అవుతుంటే కళ్ళల్లో నుండి నీళ్లు తిరిగి అతని చేతి మీద పడుతున్నాయి. ఆడవాళ్ళంటే గౌరవం ఉండాలి, కానీ ఇలా బరి తెగించి తిరగకూడదు. ఒక్కరు తప్పు చేస్తే ఆడజాతి మొత్తానికి కలంకం వస్తుంది. నువ్వు బ్రతుకున్న భూమికి భారం తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకే నిన్ను చంపేద్దామనుకుంటున్నా అంటూ ఇంకాస్త గట్టిగా నొక్కుతుంటే, ఇంకో క్షణం ఆగితే ప్రాణం పోతుంది అనగా శ్రీ అంటూ గట్టిగా అరిచింది శ్రీజ. ఆమె అరుపుకి ఆమెను అలాగే వదిలేశాడు. కింద పడి దగ్గుతూ శ్వాస తీసుకోవడానికి నానా తంటాలు పడుతోంది హీరా. ఎందుకిలా చేస్తున్నావు శ్రీ? తనని చంపి మళ్ళీ నాకు దూరం అయిపోదామనుకుంటున్నావా? హత్య చేసి నువ్వు హంతకుడు అవ్వకూడదు. పనిష్ చెయ్యు, అంతేకాని చంపకు ప్లీజ్ అంటూ వేడుకుంటున్న శ్రీజని చూసి గట్టిగా నవ్వాడు శ్రీ. అతను అలా నవ్వుతుంటే వియడుగా చూసింది శ్రీజ. ఏమైంది? ఎందుకలా నవ్వుతున్నావు అంటుంటే, వాళ్ళ మీద అంత కన్సర్న్ చూపిస్తుంటే నవ్వొస్తుంది బేబీ అని ఆమె రెక్కపట్టి దగ్గరికి లాక్కొని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, అది ఏం చేసిందో తెలుసా అంటూ హీరాని చూస్తాడు. ఒంట్లో బాలేదని నాటకమాడి దాని గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి తనతో పడుకోమంది. నన్ను ప్రవోక్ చేసింది. నాతో 1 నైట్ స్టాండ్ తీసుకొని నన్ను పెళ్లి చేసుకొని నా ఇంటికి కోడలుగా రావాలని ప్లాన్ చేసింది. నేను లొంగట్లేదని ఎరెక్షన్ డ్రగ్ ఇంజెక్ట్ చేసింది. అదే మత్తులో ఆ రోజు నీ దగ్గరికొచ్చాను అంటున్న శ్రీ మాటలకి ఆ రోజు శ్రీతో కలిసిన మూమెంట్స్ కళ్ళ ముందు కదలాడేసరికి అతన్ని వేరే అమ్మాయితో ఊహించుకోగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శ్రీజకి. ఆమెనే చూస్తున్న శ్రీ కళ్ళు ఆమె కంట్లో నీటికి హీరానే కారణం కదా అనిపించి కోపాన్ని అదిమిపెట్టి కన్నీటిని అతడి పెదవులతో తుడిచి హీరా చూస్తుండగానే శ్రీజ పెదవులని అందుకున్నాడు శ్రీ. అలా 10 నిమిషాలు ఆమె పెదవుల్లోని మకరందాన్ని జుర్రుకొని ఆమె నుండి ఎనర్జీ బూస్టర్ని తీసుకొని తల తిప్పి హీరాని చూసి కళ్ళెగరేశాడు. తల తిప్పేసుకుంది హీరా. క్షణంలో ఆమెను చేరి, నా బేబీ నీకు ఆయుష్నిచ్చింది, గుర్తుపెట్టుకో. తనిచ్చిన జీవితం నీది. ఇదే నీ మైండ్లో పెట్టుకుని బ్రతుకు. మధ్యలో అది గనక ఆపకపోయుంటే నీ ప్రాణాలు ఎప్పుడో గాలిలో కలిసుండేవి. ఇక నుండైనా పక్కవాడి మీద బురద చల్లడం మాని ముందు నీ బ్రతికేంటో చూసుకో అని ఆమె జుట్టు పట్టి విసురుగా పక్కకు నెట్టాడు. కసిగా శ్రీజని చూస్తూ ఉంది హీరా. ఆమె చూపులకి శ్రీజ తల తిప్పేసుకుంది. నెక్స్ట్ వరదంకుల్ దగ్గరికొచ్చి తలలో నుండి కారుతున్న బ్లడ్ని చూస్తూ, ఏంట్రా వరద, నువ్వు చిన్నప్పటి నుండి మా డాడీ ఫ్రెండ్వి. మా డాడీకి తెలియకుండా అక్రమంగా మా ఆస్తిని కాజేసి నమ్మకంగా ఉన్న మనుషులను నీకు ఎదురు తిరిగితే చంపేస్తావా? మరి నువ్వు చేసిన దానికి నేనేం చేయాలరా అంటూ పగిలిన గ్లాస్ పీసెస్ని చేతిలోకి తీసుకుని వాడి శరీరంలోకి ఒక్కోటి నొక్కుతూ ఉంటే నొప్పితో గట్టిగా అరుస్తున్నాడు వరద. నీకు 10 నిమిషాలకే ఇలా అరుస్తున్నావు? మమ్మల్ని 7 ఏళ్లుగా దూరం చేశావు. ఆ బాధని మేమెలా భరించాం అంటూ వాళ్ళ తండ్రికి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చిన తండ్రిని గుర్తు చేసుకుంటుంటే ఒకవైపు బాధ, ఇంకోవైపు ఆవేశం కట్టలు తెంచుకుంటుంటే శ్రీ చేతి నరాలు పైకి తేలుతున్నాయి. వరదరాజ్కి శ్రీని చూస్తుంటే ఒంట్లో వణుకు పుడుతుంది. మూడో కన్ను తెరిచిన రుద్రుడిలా ఉన్నాయి అతని నయనాలు. ఉప్పొంగుతున్న కోపానికి క్షణం ఆలస్యం చేయకుండా వాడి నాలుక బలైంది మాన్స్టర్ చేతిలో. హా అంటూ అరుస్తుంటే చెవులు కళ్ళు గట్టిగా మూసుకున్నారు శ్రీజ హీరా. ఇక అక్కడి నుండి మినిస్టర్ దగ్గరికి వచ్చి చేతులకి ఉన్న గ్లాస్ పీసెస్ తీసి వాడి కాళ్ళు వెనక్కి మడిచాడు. గట్టిగా ఒక్కసారిగా నొప్పితో విలవిలలాడిపోయాడు. ఏ పాపం తెలియని నా తండ్రిని చంపేశావు. నీకు పనిష్మెంట్గా లైఫ్ లాంగ్ బెడ్కే అంకితమయ్యి నరకం అంటే ఏంటో చూడాలి నువ్వు అని వరదంకుల్ దగ్గరికి వచ్చి, కాళ్ళు చేతులు ఉన్నాయి కదా అని పక్కోడి ఫ్యామిలీలో వేలు పెట్టావనుకో, తినడానికి కడుక్కోవడానికి ఒకే చెయ్యి మిగులుతుంది. కుళ్ళుకుంటున్న కండ్లని చూసి గుడ్లు పీకేస్తా.
జీవితాంతం కళ్ళు లేని కబోదిలా అమ్మ అయ్యా అంటూ అడుక్కు తినాలి అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వాడిని విసురుగా వదిలి శ్రీజ చెయ్యి పట్టుకొని తీసుకెళ్తూ గుమ్మం దగ్గరికి వెళ్ళి ఆగి వెనక్కి తిరిగి ఒక్కొక్కడు నా జోలికి నా ఫ్యామిలీ జోలికి కానీ వచ్చారంటే నెక్స్ట్ సెకండ్లో హెల్కి పంపిస్తా, మైండ్ ఇట్. కిల్లింగ్ లుక్స్ విసిరి అక్కడి నుండి ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు శ్రీ. కోపంగా ఉన్న అతన్ని చూస్తుంటే కదిలించాలంటే భయం వేసింది. కోపంతో ఫేస్ ఎర్రగా మారి కనిపిస్తుంటే అతన్ని చూడాలన్న వణుకు పుట్టి తల పక్కకు తిప్పేసుకుంది శ్రీజ. కార్ని వాయువేగంతో తీసుకెళ్లి ఓ ప్లేస్లో ఆపాడు. ఎక్కడికి తీసుకొచ్చాడో చుట్టూ చూసింది. ఆమె ఫేస్లో అప్పటి వరకున్న బెరుకు భయం కాస్త తగ్గి కాస్త ప్రశాంతంగా మారింది ఆమె మనసు. ఇక కార్ డోర్ ఓపెన్ చేసుకుని వెళ్ళింది బీచ్ దగ్గరికి. ఎగసి పడుతున్న కెరటాలని చూస్తూ ఉండిపోయింది. అప్పుడు అనిపించింది ఎవరికైనా ఒడిదుడుకులు తప్పవు అని. మనకి కష్టం వస్తే అయ్యో నాకే వచ్చింది అనుకుంటాం. మనకంటే కష్టాలున్న వాళ్ళు ఈ భూమి మీద ఎందరో ఉన్నారు. ఆమె మౌనంగా మాట్లాడుకుంటుంటే వెనక నుండి ఆమెను హత్తుకుంటూ ఆమె మెడవంపులో పెదవులు నిలిపి, ఇన్నేళ్లుగా నా మనసుతో ఎన్నో యుద్ధాలు చేశాను. ఇన్నాళ్ళకి ఈరోజు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నాడు ఆమెను గుండెలకి అదుముకుంటూ. శ్రీ అతడి వెచ్చటి ఊపిరి సున్నితమైన మెడని తాకుతుంటే ఒంట్లో వేడి ఆవిర్లు పుడుతున్నాయి. శ్రీజకి ఇక అతడి ప్రేమకి బందీ అవుతూ అలాగే కళ్ళు మూసుకొని ఆ మూమెంట్ని ఆస్వాదిస్తూ ఉన్నారు ఇద్దరు. అలా ఎంతసేపు ఉన్నారో కూడా తెలియలేదు. నచ్చిన చెలికాడు పక్కన ఉంటే అతని కౌగిల్లో స్వాంతన పరుచుకుంది శ్రీజ. అతడి వెచ్చటి కౌగిల్లో మనసుకి హాయిగా అనిపించింది ఆ క్షణం. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.